మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి గురువు జూన్ 2వ తారీఖు నుండి పంచమంలోకి మారడం వల్ల పంచమాధిపతి శుభగ్రహ దృష్టి జన్మరాశి మీద ఉండడం వల్ల కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తోంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. విదేశీ సంబంధించిన విషయవరాలు సానుకూలు పడతాయి. వీసా స్టాంపింగ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి నూతన ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారరీత్యా కూడా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుకొస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అలాగే ఏలినాటి శని కూడా శని భగవానుడు జన్మరాశిలో వీరికి బలంగా ఉన్నారు. కష్టే ఫలినట్టుగా కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అయితే మీన రాశి వారికి మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. 10% కష్టపడితే 10% రిజల్ట్స్ ఉంటాయి. కానీ మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో, ఏదైతే ఆలోచిస్తారో అది కార్యరూపం దాలిస్తే కనుక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని దాని ముందుకు వెళ్ళాలనే పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళండి. శుభకార్యాలు నిర్వర్తించగలుగుతారు. ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ ఉంటుంది. రావాల్సిన ధనం ఏదవుతుందో చేతికి అందుకొస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, సినీ కళా రంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. స్థిరసరాశికి సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో భూమి క్రయ విక్రయాలు ఏదైతే మధ్యలో ఆటంకాలు ఎదురవుతున్నాయో అవి ఈ వారం సమస్య పోతాయి. ఒక కొలిక్కి వస్తాయి. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి చక్కగా సామరస్యంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ చేసుకునే అవకాశం గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. విద్యలో ఆటంకాలు లేకుండా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, దక్షిణామూర్తి మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గురుగ్రహ దృష్టి వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. ప్రతిలోనూ పై చేయి ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా ధనం అలాగే వస్తుంది. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. కానీ శుభకార్యాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఆలోచన చేస్తారు. ప్రస్తుత గ్రహతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న వ్యాపారాన్ని చక్కగా నిర్వర్తించుకోవడం చెప్పదగిన సూచన. ఇటు లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో బలంగా ఉన్నారు. దశమాధిపతి రాశ్యాధిపతి అయిన గురు పంచమంలో ఉన్నారు. పంచమంలో బలంగా ఉన్నారు కాబట్టి సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వింటారు. వివాహ సంబంధించిన విషయవహారాలు కూడా మంచి సానుకూల పడుతుంది. ఒక సంబంధం కుదురుతుంది. అదేవిధంగా దూరపు బంధువులు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. దైవ దర్శనాలు విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తుంది. వాటికే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. మొత్తం మీద గడిచిన వారాల కంటే మీన రాశి వారికి ఈ వారం నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఆడవారు దక్షిణామూర్తి రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవాలి. మగవారు అష్టముఖి రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగ తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in